నమస్కారం అండి. రెడీయా? ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మేము పిలిచినంతనే మీరందరూ వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ప్రజలకి చెప్పడంలో మీ అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ ముఖ్యంగా దీనికి సారాంశం ఏంటంటే, బియ్యం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని, మరి గత నెలలోనే చాలా మార్పులు చేర్పులు వచ్చేసినాయని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా గమనించి మన మంత్రివర్యులు మమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచి ఇవన్నీ కూడా రేట్లు కంట్రోల్ చేయకపోతే ఇది నిత్యావసర వస్తువులు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకు మా సభ్యులందరూ కూడా ఒప్పుకుని ఇప్పుడు ఈ రైతు బజారుల్లో స్టీమ్ బియ్యం ఏమో 52 రూపాయలకి, అలాగే పచ్చి బియ్యం 50 రూపాయలకి కౌంటర్ల ద్వారా, రైతు బజార్ కౌంటర్ల ద్వారా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏపీ నుంచి అమ్మడానికి రేపు 1వ తారీఖు నుంచి ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా రాష్ట్రంలో ఎక్కడక్కడ డిమాండ్ ఉందో చూసి ఇక్కడ మా కౌంటర్లో రైస్ మిల్లుల్లో కానీ, ఈ రైస్ మిల్ కౌంటర్లు కానీ, రైస్ మిల్లు లేని చాట ప్రత్యేక కౌంటర్ల ద్వారా 500 కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని అమ్మడానికి మేము సిద్ధపడ్డాం. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్. దీని వలన ఏమవుతాయంటే, మేము ఈ మార్కెట్లో ఈ రేట్లు తగ్గించడం వలన ప్రైవేట్ మార్కెట్లో కూడా రేట్లు తగ్గి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని, అలాగే ప్రభుత్వం వారికి మా వంతు సహకారం, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రకంగా మనం చేయటం వలన మేము కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడ్డామనే అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిపి ఈ సదుపాయాన్ని విరివిగా వాడుకునేటట్టు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు గాంధీ అండి, బాపట్ల జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే మా వంతు మేము 52 రూపాయలకి స్టీమ్ బియ్యము, అలాగే పచ్చి బియ్యం 50 రూపాయలకి ఇస్తూ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ మేము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లు ఓపెన్ చేసి ప్రజలందరికీ గవర్నమెంట్కు సహకరించడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు 1వ తారీఖు నుంచి షాపులు ఓపెన్ చేసి మేము ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు పులిపాటి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు నేను. రేపు ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ విజయవాడ టౌన్లో ఉన్న రైతు బజార్లో 1వ తారీఖు నాడు మన జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఓపెన్ చేద్దాం అనుకున్నాము. బయట ప్రైవేట్ మార్కెట్లో 60 రూపాయలు ఉన్న స్టీమ్ బియ్యాన్ని మేము 52 రూపాయలకి, 55 రూపాయలు ఉన్న మామూలు బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ఈ విధంగా మా అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. లేదండి, అది ఇంకా ఏం డెసిడ్ అవ్వలేదు. ఏమండి, మన వాళ్ళు మాట్లాడినాక మేము చెబుతాన్ని. పత్రికేయులందరికీ నమస్కారం అండి. నేను విజయవాడలో ఎన్నికపాడులో ఉన్న రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ని. ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి స్టీమ్ బియ్యం, బీపీటీ మంచి బియ్యం అమ్మటానికి మేము సహకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చడానికి నిర్ణయించుకున్నాము. రేపు 1వ తేదీ నుంచి రెగ్యులర్గా మేము బియ్యం అందజేస్తాము.
మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చేసేసుకున్నాము. పాత్రికేయులకు నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే దీన్ని కాస్త ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్తే ప్రజలకి ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కాస్త విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.